మొగలి పొత్తి. ఈ కథను రచించిన వారు శ్రీమతి ఆదిమధ్యం రమణమ్మ గారు. ఈవిడ తొలితరం ప్రసిద్ధి చెందిన రచయిత్రులలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. సాయం సమయం. పిల్లగాలి చల్లగా మెల్లగా సాగుతోంది. మాధవి డాబా మీద మాలతీ పందిరి కింద పుస్తకం పట్టుకు కూర్చుంది. పుస్తకంలోని విషయమేది బుర్రకెక్కడం లేదు. ప్రస్తుతానికి చదువు తప్ప బరువు బాధ్యతలేవీ లేవు మాధవికి. కానీ మాధవి కాలం బరువుగా సాగుతోంది. మనసు బరువుగా ఉంది. ఆలోచనలు బరువుగా ఉన్నాయి. గాలికి ఆమె పైట చెదిరింది. మెళ్ళో బరువుగా వేలాడుతున్న మంగళసూత్రాలు ఆమె కళ్ళపడ్డాయి. ఈ బరువులన్నిటికీ అవే కారణమా? ఈ బరువు తన మెళ్ళో తూగకముందు తనెంత ఉత్సాహంగా ఉల్లాసంగా గెంతేది, ఎంత ఉత్తేజంగా ఉండేది. ఆ రోజులు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. బిఏలో తన క్లాస్మేట్స్ కొందరు తన పెళ్లికి ముందు తన ఊరు చూస్తామని వచ్చారు. ఆ రోజు తనకి బాగా గుర్తు. ఇలాంటి చల్లని సాయంత్రమే అది. రెండెడ్ల బండిలో తోటలోకి ప్రయాణమయ్యారు. రోడ్డు బాగాలేదు. ఎద్దులు హుషారుగా లాగేస్తున్నాయి. బండిలో మెత్తని పరుపులు పరచబడ్డాయి. బండి ఎత్తి కుదేస్తుంది. ఆ కుదుపులకి ఒకరి మీద ఒకరు తూలిపడుతూ నవ్వులతో తుళ్ళిపడుతూ ఎకసక్కాలు, మరెన్నో కబుర్లు. టాపిక్ తన పెళ్లి గురించి వచ్చింది. మధు, నువ్వు పెళ్లి కొడుకుని కొనుక్కుంటున్నావన్నమాట అంది సరళ. కాలేజీలో ఇచ్చిన ఉపన్యాసాలన్నీ నీ గుండె దాటి గోదావరిలో కలిశాయన్నమాట అంది సుజాత. నీ వంటి భాగ్యవంతులు అంతంతలేసి కట్నాలు పోసి పెళ్లి కొడుకుల రేట్లు పెంచేస్తుంటే మాలాంటి వారికి మామూలు పెళ్లి కొడుకులు కూడా దొరకకుండా పోతున్నారు అంది సుందరి. అబ్బా ఊరుకోండే, నేను పెళ్లి కొడుకుని కొనడం లేదు. ఇచ్చేదంతా మా వాళ్ళు నాకు ఇస్తున్నారు. ఏదో కొద్ది లాంఛనాలు తప్ప. అవ్వ పేరే ముసలమ్మ. కట్నం అనే పేరు తీసేసి దానికే లాంఛనాలు అని పేరు పెడుతున్నారిప్పుడు. లాంఛనాలు పెళ్లి కొడుక్కి కాదే, అత్త ఆడపడుచులకి. పాపం వాళ్ళు స్త్రీలే కదా. మనలా ఆ తరం వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయటం లేదు కదా. వంటిళ్లల్లో భర్త అత్తమామలకు అనుసన్నల్లో మగ్గిపోతున్నారు కదా. పాపం వాళ్ళకి తీరని కోరికలేమైనా ఉంటే ఇలా కొడుకుల పెళ్లిళ్ల ద్వారా తీర్చుకుంటారు. మన స్త్రీ జాతి మీద మనకే సరైన అవగాహన, సానుభూతి లేకపోవడం వల్లే అనేక అనర్థాలు జరుగుతున్నాయి. అబ్బో, స్త్రీ జనోద్ధారకురాలివి బయలుదేరావు. చాలు, నీకెంత ఇస్తున్నారు అది చెప్పు పోని. వాళ్ళు కట్న కానుకలేవి తమకి వద్దన్నారు. మీ పిల్లకి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అన్నారు. పెళ్లి మాత్రం ఘనంగా చెయ్యాలన్నారు. నీతో పాటు నీకిచ్చేది వారిది కాదేమిటి? అదెలా అవుతుంది? సరే, తేలిందెంత? మా అమ్మమ్మ తన పేరు పెట్టినందుకు మా బామ్మ, మా నాన్న వీరంతా కలిసి ఇచ్చేది 100 తులాల బంగారం. భూమి 10 ఎకరాలు, తోట 5 ఎకరాలు. అమ్మ బాబోయ్, నీ సిరి చూసి నిన్ను చంపేస్తారేమోనే బాబు. పేపర్లలో చూడ్డంలే అంది రాధ. స్త్రీకి ఆర్థిక స్వతంత్రం ఉంటే చాలు, ఎంతో నెగ్గుకు రావచ్చు. ఆపై విద్య విజ్ఞానం ఉంటే మరీను. మరి ఆ చచ్చేవారంతా అది లేకేనా? లేనట్టే అనుకోవాలి. ముఖ్యంగా జ్ఞానం. సమయానికి బుద్ధి పనిచేయనందుకో, సంప్రదాయాన్ని సాహసించి దాటలేకో. ఉపన్యాసం చాలే గాని నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఎవరో వచ్చారే మధు అని సుందరి పైకి వచ్చింది. ఆలోచనలు చెదిరిపోయాయి. కిందకి దిగి వచ్చింది మాధవి. ఆ వచ్చినది మామగారు. సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసింది. కుశల ప్రశ్నల అనంతరం వాడేదో ఆవేశంలో ఏదో అని ఉంటాడు. నువ్వు సర్దుకుపోవాలమ్మా, ఉడుకు రక్తం వాడిది. నాది ఉడుకు రక్తమే మామగారు. యుగాల నుంచి ఆడది సర్దుకుపోవడం వల్లే పురుషులు ఇలా తయారయ్యారు. మీ అబ్బాయి రక్తంలో వేడి ఎక్కువైపోయింది. అది చల్లార్చాలి. ఆ బాధ్యత మీదే. చల్లారనీయండి చూద్దాం అని జవాబిచ్చింది. ఇంకేమంటాడు? ఉదాసీనంగా కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. మాధవి మళ్ళీ పైకి వచ్చేసింది. ఆకాశంలో చీకట్లు ముసురుతున్నాయి. తాను తీసుకున్న నిర్ణయం సరి అయినది, సబబైనది కాదా? చీకటిలో తడుముకుంటున్నట్టు ఆలోచనలు. గొప్పింటి పెళ్లిళ్ళు ఎంత ఘనంగా జరుగుతాయో అట్లాగే తన పెళ్లి జరిగింది. పెళ్లిలో తాను జాగ్రత్తగా గమనించింది అత్త ఆడబిడ్డల్నే. సోదరుని పెళ్ళని స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు వారికి. అత్తవారు భర్తలకు హడలిపోతూ వారి అవసరాలు సమకూర్చడంతోటే వారికి సరిపోయింది. ఆడబిడ్డలు
చవక రకం పట్టుచీరలు కట్టారు. అత్తగారైతే తన అత్తగారి కాలం నాటి నలిగిపోయి శిథిలావస్థలో ఉన్న పట్టుచీరలు కట్టింది. భోజనం టైంలో మంచి జరీ చీర కట్టడం పోయి మడిపట్టు చీర కట్టింది. మరి వారికిచ్చిన లాంఛనాలు ఏమైనట్టు? వారి వారి భర్తలు స్వాహా చేశారా? తను సారే చీరలతో అత్తవారింట అడుగుపెట్టింది. మంచి మంచి చీరలు అత్త ఆడబిడ్డలకిచ్చింది. వారెంతో మురిసిపోయారు. భర్త శ్రీనివాసు కొద్ది రోజులు డబ్బు ప్రసక్తి లేకుండా కులాసాగానే గడిపాడు. ఆ తర్వాత ఓ రోజు అడిగాడు నవ్వుతూనే, నీకు 100 తులాల బంగారం ఉందన్నారు, ఏం చేశావు? ఆ నగలు పూర్వకాలంవి, ఎప్పుడైనా సరదాకి పెట్టుకునేవే గాని నిత్యం పెట్టుకుని నలుగురిలోనూ తిరిగేవి కావు. నవ్వుతారు, ప్రమాదం కూడా. అందుకని బ్యాంకులో దాచుకున్నాను అంది. మరి పొలాల మీద వచ్చే సొమ్ము? అది నా పేర బ్యాంకులో ఉంది. ఏం చేస్తావు దానితో? మా నాన్నగారు దానితో మళ్ళీ పొలమో తోటో కొని ఆస్తి పెంచుతారు. పెళ్ళయ్యాక కూడా వారి పెత్తనమేమిటి? వారి పెత్తనం లేదు, ఇహ నాదే పెత్తనం. నీ పెత్తనమేమిటి? పెళ్ళయ్యాక నీ మీద, నీ ఆస్తి మీద నాదే పెత్తనం అన్నాడు చిరునవ్వుతో, హాస్యానికి అన్నట్టు. నేనియ్యాలి కదా అంది అదే చిరునవ్వుతో. నీవియ్యడమేమిటి? నీ వారే నిన్ను ఆస్తి నగలతో నాకిచ్చారు. నన్ను మీకిచ్చిన ఆస్తి నగలు నాకే ఇచ్చారు. నువ్వు నా దానమైనప్పుడు నీది నాది కాదా? దానికి కొంత సమయం పడుతుంది. పెళ్లిలో మంత్రాలు చదివి మీరు నా వారుగా, నేను మీదానిగా కావడం నాంది మాత్రమే. కొన్ని సంఘటనలు, సన్నివేశాలు, మన ప్రవర్తన, చిత్తశుద్ధి దాన్ని బలపరచాలి. కొంతకాలం జరగాలి. అమ్మో గట్టిపిండమే అని మనసులో అనుకుని ఉంటాడు. అప్పటికి ఊరుకున్నాడు. చిరునవ్వులతో సాగిన ఆనాటి సంభాషణ విషయం రోజు రోజుకు రాజుకుని ఆవేశాలను పెంచింది. శృతి మించి రాగాన పడింది. పుట్టింటి నుంచి సొమ్ము నగలు తెమ్మని వాసు. ఇష్టం ఉన్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుంటానని తాను. రోజూ వాదోపవాదాలు. చివరికి పుట్టింటికి వెళ్ళి నగలు డబ్బు తెస్తేగాని వీల్లేదన్నాడు. లేకపోతేనో అక్కడే ఉంటావు అన్నాడు. థ్యాంక్ గాడ్, చంపే ఉద్దేశ్యం లేదన్నమాట. పెళ్లికి ముందు రాధ హెచ్చరికలు గుర్తొచ్చి మనసులో నవ్వుకుంది. ఆ తర్వాత నేనిప్పట్లో తేను అంది మొండిగా. నేను చెప్పినట్లు చేస్తే చెయ్యి, లేకపోతే గెటౌట్ అన్నాడు ఆవేశంగా. అక్కడే తొందరపడ్డాడు. తాను అవాక్కయింది. క్షణం ఉండరాదా ఇంట్లో అనుకుంది. పెట్టెలో చేతికి దొరికిన చీరలు సర్ది ముందు హాల్లోకొచ్చింది. చెప్పి వెళ్లటానికి అత్తమామలు ఇంట్లో లేరు. గడప దాటే ముందు కాస్త తమాయించుకుని ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతడలా చూస్తూ ఉండిపోయాడే గాని వారించలేదు. మీరు పొమ్మన్నాక మళ్ళా తిరిగి మీ ఇంటికి వచ్చేది లేదు. నేను కావాలనుకుంటే మీరే నా దగ్గరికి రావలసి ఉంటుంది అనేసి గుమ్మం దాటింది. పుట్టింటికి వచ్చేసింది. తండ్రి చాలా బాధపడ్డాడు. తనకి తెలియకుండా కొంత డబ్బు పట్టుకెళ్ళి ఇచ్చి అల్లుణ్ణి బతిమాలాడు. నువ్వు నీ డబ్బు కాదు, నీ కూతురు ఆమె డబ్బు రావాలి అన్నాడట. తాను ససేమిరా వెళ్ళనంది. పల్లెటూరు, అల్లరమ్మ అని వాపోయారు తల్లిదండ్రులు. తాను పట్నం వచ్చేసింది. బ్యాంకులో డబ్బు తీసి బంగళా కొంది. ఇదే పట్నంలో యూనివర్సిటీలో చేరింది. స్నేహితురాళ్ళని సహాయంగా పెట్టుకుని చదువు సాగిస్తోంది. తనకి సంతోషమూ లేదు, దుఃఖమూ లేదు. తాను పుట్టింటా లేదు, అత్తింటా లేదు. కానీ ప్రతీదీ బరువుగా ఉంటోంది. ఈ మంగళసూత్రాలింక బరువా? ఆలోచనల బరువులో అలసిపోయి మత్తుగా కళ్ళు మూసుకుంది మాధవి. ఆ మర్నాడు కాక 3వ నాడు అత్తగారు వచ్చింది. ఆమెను చూసి మాధవి ఎంతో సంబరపడింది. ఆదర సత్కారాలతో ఆమెను ఆపేసింది. ఆవిడ పురాణ పతివ్రతల గాథలన్నీ ఏకరవు పెట్టింది. మాధవి స్త్రీల చరిత్ర, అణచివేత, వారికి జరుగుతున్న అన్యాయాలు చెప్పి చెప్పి ఊదరగొట్టింది. ఆవిడకవేవీ మనసుకి పట్టలేదు. అప్పుడు మాధవి, అత్తయ్య, నేనక్కడికి రాలేను, మీరిక్కడే ఉండిపోండి. రోజుకో జరీచీర కట్టండి. నా పూర్వోత్తరపు నగలన్నీ పెట్టుకోండి. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను అంది. నగలు చీరల దగ్గర ఆవిడ మనసు ప్రలోభపడింది. కానీ వెంటనే, అమ్మో, భర్తని కొడుకుని వదిలి రావడమా? చంపెయ్యరు అన్నది. అవన్నీ నే చూసుకుంటాగా, నే చెప్పినట్టు చెయ్యండి. మామగారు మీ చేతి వంట తినకుండా ఉండలేరు. మీ దగ్గరికే వస్తారు. ఇహ మీ అబ్బాయి నన్ను చూసా, నా మహాలక్ష్మిని చూసా అని నా దగ్గరికే వస్తారు అంది ధీమాగా నవ్వుతూ. మాధవి అన్నట్టే ఆమె మామగారు 3వ రోజు వచ్చాడు.
అత్తయ్యని తీసుకువెళ్ళడానికని గ్రహించింది మాధవి. మహాలక్ష్మిలా మెరుస్తున్న భార్యను చూసి నివ్వెరబోయాడతను. తను ఆమెనలా ఎప్పుడైనా ఉంచాడా? పశ్చాత్తాపం మనసులో. మామగారు, మీరు ఇక్కడే ఉండిపోండి. ఇది మాత్రం మీ ఇల్లు కాదా? నేను మాత్రం మీ కోడలను కానా? అంది. మబ్బు మూసిన మనసులో మెరుపేదో దూసికిపోయినట్లయింది ఆయనకి. ఆశ్చర్య సంభ్రమాల్లో తల మునకలయ్యాడు. వాణ్ణి తీసుకురానా అన్నాడు. వద్దండి, ఆయనే వస్తారు అంది. గాలి విసురుగా దూసుకు వచ్చాడో రోజు వాసు. తల్లిదండ్రుల్ని, వారున్న స్థితిని చూసి విస్తుపోయాడు. మంత్రించి వాళ్ళనిక్కడ కట్టిపారేశావా అన్నాడు ఉక్రోషంతో ఊగిపోతూ. ఇంటికొచ్చిన వారిని పొమ్మనడానికి, పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నా ప్రాణం ఒప్పదు అంది. కంగు తిన్నాడు. కూర్చోరా అబ్బాయి అన్నాడు తండ్రి తనకు తెలియకుండానే. ఓ కుర్చీలో నిస్త్రాణగా కూలబడ్డాడు వాసు. తల్లి పలహారం తెచ్చి ఇస్తోంది. ఆమె వెనకాలే ముసిముసిగా నవ్వుకుంటూ మంచినీళ్ల గ్లాస్ అందించింది మాధవి. అతడు తల వంచి పలహారం చేస్తుంటే అత్తగారి చెవిలో మొగలి పొత్తిలా మన ఆడవాళ్లు మెత్తగా ఉండి అవసరమైనప్పుడు గిచ్చుతుంటే జయం మనదే అత్తయ్యా అంది. కథ సమాప్తం.